వెల్కమ్ బ్యాక్ టు మైరా యూట్యూబ్ ఛానల్. ఏం లేదండి, సీమ వంకాయ పప్పు ఎలా చేస్తారో చూద్దాము. ఇది బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. ముందుగానే కడిగి పెట్టేసుకున్న కందిపప్పులోకి ఎండుమిర్చి, చింతపండు, కొంచెం పసుపు, సాల్ట్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, ఆనియన్స్, చౌచౌ కూడా కట్ చేసేసాను బాగా. చౌచౌ ఏంటంటే ముందుగానే వాష్ చేసి పెట్టేసుకొని కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో కానీ లేదంటే మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే నేను మామూలుగానే వాడేస్తున్నాను దీంట్లోకి. ఇప్పుడు వేసేసుకుంటాము. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసాను. చూసారు కదా, ఆనియన్స్, టమోటాలు, చౌచౌ నేను ఫ్రై చేయడం లేదు, అలాగే పచ్చి వాడేస్తున్నాను. చాలామంది ఫ్రై చేసి వేస్తారంట, దానికంటే ఇలాగే బాగుంటుంది. చూసారు కదా, అన్నీ వేసేసి దీంట్లోకి కందిపప్పు త్వరగా ఉడకాలి అని అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ప్రతిసారి ఇంత ఆయిల్ యాడ్ చేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసుకొని తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి కుక్కర్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి పప్పు ఉడికిందా లేదా అని. చూసారు కదా, నాకు బాగా ఉడికిపోయింది, అన్నీ పైకి వచ్చేసాయి. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదిపేసేసుకున్నాను. తర్వాత ఒక బాండిల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ బాగా ఫ్రై చేయాలి. దీంట్లోకి నేను సపరేట్గా ఆనియన్స్ ఏమి యాడ్ చేయడం లేదు, పప్పుల్స్లోకి అయితే యాడ్ చేసుకుంటాను, దీంట్లోకి అవసరం లేదు. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి ఏంటంటే పచ్చివాసన బాగా పోవాలి, దీంట్లో ఉండే ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది కదా, అప్పుడు పప్పుకి మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ముందుగానే మనం మెదిపి పెట్టుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. దీని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉన్న తినలేం కదా, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసేసాను నేను. ఇప్పుడు దీనిలో బాగా కలిపేసుకోవాలి. ఆ పోపు అంతా బాగా పప్పుకు పట్టేలా కలుపుకుంటే సరిపోతుంది. ఒక్కసారి సాల్ట్, కారం అవన్నీ బాగా చూసుకోండి. కారం సరిపోలేదంటే కొంచెం కారం తీసుకొని యాడ్ చేసుకోండి. ఇంతే అండి, బాగా ఉడికిపోయింది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.